దిస్ ఈజ్ అరవింద్ మోటివేషనల్ ఛానల్. నేను ఈరోజు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా టాపిక్ వచ్చి మోటివేషన్కి సంబంధించి. అంటే మనిషి జీవితంలో మోటివేషన్ అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. మనిషికి ఏంటంటే నైతిక విలువలు ముఖ్యం. మనిషి డబ్బు ఉంటేనే అందరూ మన దగ్గరకు వస్తారు, డబ్బు లేకపోతే ఎవరు మన దగ్గర ఉండరు. కానీ మనిషికి డబ్బు కంటే నైతిక విలువలు ఎంత ప్రాధాన్యం అంటే అవి ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటాయి. జీవితంలో మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు మంచి దగ్గర. మన దగ్గర ఏమీ లేకపోతే అందరూ చుట్టాలు కానీ ఎవ్వరు మనల్ని హేళన చేయటం కానీ అవన్నీ చేస్తారు. కానీ మనిషికి డబ్బు కంటే నైతిక విలువల్లో ప్రాధాన్యత ఇస్తే మనిషి జీవితంలో ముఖ్యంగా పైకి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒకే కుటుంబంలో ఒకరు పేదవారికి పట్టవచ్చు, ఒకరు ధనికుడు పట్టవచ్చు. కానీ మనిషి చూసేది డబ్బును చూసి అతని క్యారెక్టర్ డిసైడ్ చేయడం అనేది మంచిది కాదు. ఒక కథ అంటే ఒక మనిషి ఒక జీవితంలో పైకి రావాలంటే దానికి సొసైటీ సపోర్ట్ ఎంతో అవసరం. మీరు కూడా మనిషిని ఆ రకంగా చూడకండి. మళ్ళీ ఒక కథ చెప్దాం అనుకుంటున్నాం. ఒక ఊర్లో ఒక రంగయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి అతనికి 1 ఎకరం పొలం ఉంది. అతనికి ఫస్ట్ 100 ఎకరాల పొలం ఉంది. రంగయ్య చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు 100 ఎకరాల పొలం ఉంది. కానీ ఆయనకి అన్ని దాన ధర్మాలు చేసి ఆయన చాలా డబ్బు మొత్తం ఆగం చేసుకుంటే ఎవరు ఆయన చూడటానికి రాలేదు. కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. రంగయ్యని ఎవరూ చూడలేదు. అప్పుడు ఆయన 1 ఎకరం మిగిలింది. ఆయన ఏమీ చేయలేకపోయాడు. కానీ వేరే వాళ్ళకి సపోర్ట్ అప్పుడు రంగయ్యకి సపోర్ట్ చేయలేదు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేయలేదు, వాళ్ళ చుట్టాలు కానీ ఏమీ కానీ. అప్పుడు ఆయన ఎంతో డేలా పడిపోయాడు. అప్పుడే ఆయన అనుకున్నాడు, గొప్ప సంకల్పంతో మళ్ళీ 100 ఎకరాలు సంపాదించాలనుకున్నాడు. అంటే అప్పుడు ఆయనకి ఒకటే మోటివేషన్, డబ్బు నా దగ్గర ఈరోజు లేదు, రేపు ఎలా అయినా సంపాదిస్తా అనే ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్ళాడు. అప్పుడు ఆయన డబ్బులు సంపాదించిన తర్వాత అందరూ వచ్చారు. అప్పుడు ఆయన ఒకటే చెప్పిండు, నాకు డబ్బు ముఖ్యం, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చారు, కానీ నా దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు రాలేదు. అందుకని డబ్బు కూడా కాదు, నాకు కావాల్సింది మనిషికి నైతిక విలువలు. మనిషి ముందుకెళ్ళాలి అన్న, ఆ వ్యక్తిని సపోర్ట్ చేయాలన్న విలువలతో కొన్ని జీవితం ఉండాలి. అప్పుడే మనిషి సొసైటీలో గౌరవించబడతాడు. అంతేలే కానీ డబ్బు చూసి అవన్నీ చూడకండి, అతని లక్షణాలు క్యాటరైజ్ చేయకండి. మన దగ్గర ఏది ఉన్నా ఏది లేకపోయినా ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి. అంటే డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా, డబ్బు లేకుండా ఒక రకంగా బిహేవ్ చేయకూడదు. అలాగే పేదవారిని కానీ ఎవరిని కానీ తక్కువ అంచనా వేసి చూడకూడదు. మన చుట్టాలైనా ఎవరైనా మనకి ఎప్పుడూ కూడా డబ్బుని చూసి మన దగ్గరకు వస్తారు. అప్పుడు మనం వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలి అంటే మనం ఎక్కడ పడిపోయామో అక్కడ పైకి లెగిసి రావాలి. అదే మనం వాళ్ళకి నేర్పించాల్సిన ఒకే ఒక గుణపాఠం. అందుకని డబ్బు సంపాదించాలి, అప్పుడు మనలో గర్వం పెరగకూడదు. మనం ఇంకా తక్కువ అనే భావంతోనే ఉంటే డబ్బు సాటి వాళ్ళకి సహాయం చేయాలి. లేకపోతే ఆ డబ్బుని ఇవ్వకపోయినా పర్లేదు, కానీ పక్కన వాళ్ళు మాత్రం చూడకండి. ఇదే నా సందేశం. అందరూ కూడా మంచిగా నీతి నిజాయితీతో బతకాలి. అలాగే ధర్మ మార్గం అనేది ఎప్పుడూ ఉంటుంది. అంటే మనం ఎక్కువ ఎవరి దగ్గర లంచంతో కూడిన జీవితం కాకుండా ధర్మ మార్గంతో జీవితాన్ని కొనసాగించి మన డబ్బుని మనం కొనసాగించినట్టయితే మనకి మంచి జరిగింది. అంటే ఏంటంటే మనం ఒకే ఒక మోటివేషన్ అనుకోవాలి, 10 మందికి సహాయం చేయాలి, దాంట్లో అందరూ బాగుండాలి, దేంట్లో నేను ఉండాలి అనేది సారాంశం. అదేవిధంగా ఇవాళ నుంచి నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్ని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అరవింద్.